హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టికి వీడియో ఏంటంటే, ఒక బిల్డింగ్‌కి ఒక కాలమ్స్‌కి ఏ రాడ్ యూజ్ చేయాలి, అలాగే స్టిరప్స్ వచ్చేమో ఏ రాడ్ యూజ్ చేయాలి, ఆ రింగ్‌లో ఏమో ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా బెండ్ చేయాలి, ఏ సైజులో తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. అలాగే పుట్టింగ్‌కి రేషియో కాంక్రీట్, సిమెంట్, ఇసుక ఈ మూడిటి కలిపి ఏ బస్తా సిమెంట్‌కి ఎంత కంకర, ఎంత ఇసుక, ఎంత వాటర్ వేయాలనేది మీకు చూడొచ్చు అనమాట ఈ వీడియోలో. అలాగే పుట్టింగ్ కాంక్రీట్ ఎంత మందంలో వేస్తున్నాం అనేది మీకు చూడొచ్చు. మేమైతే వెడల్పు వచ్చేమో పుట్టింగ్ సైజు 4x4, అలాగే పుట్టింగ్ మందం వచ్చేమో 8 ఇంచుల మందం అయితే వేయడం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, పుట్టింగ్ వేసాక ఆ కాలమ్స్కి స్టార్టర్స్ ఏ విధంగా వేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. మొత్తం బిల్డింగ్ వర్క్ అనేది మీకు ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వీడియో కంటిన్యూగా చూడండి, మీకు వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. స్టిరప్స్ అయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా తయారు చేయడం అయితే అవుతుందన్నమాట. 9 ఇంచులు వెడల్పు, 15 ఇంచులు పొడవు అనమాట. ఈ కాలం సైజు 9కి 15 ఇంచుల కాలం అయితే వేస్తున్నాము. ఆ సైజు మీద అయితే రింగ్ అయితే తయారు చేయడం అవుతుంది. 8 mm రాడ్ అయితే యూజ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. ఈ విధంగా బెండ్ చేస్తే మేము కాంక్రీట్ అయితే బాగా పట్టయితే పడేస్తుంది అనమాట. చూడండి, నేను తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేయాలన్నమాట. చూడండి, పిల్లర్స్కి యూజ్ చేసే రాడ్ అనమాట మేమైతే తేవడం జరిగింది. ఈ విధంగా మొత్తం మేమైతే ఒక పిల్లర్ రాడ్కి 16లో 4, 12లో 2, 10లో 2 అనమాట. ఒక పిల్లర్కి ఒక 8 రాడ్లు అయితే మేము యూజ్ చేస్తున్నాము. 4 16లు, 2 12, 2 10లో యూజ్ చేస్తున్నాము. స్టిరప్స్ వచ్చేమో 8 mm. మొత్తం మేమైతే కామ్డెన్లోనైతే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు స్టిరప్స్ కట్టడానికి అయితే బైండింగ్ వైర్ కటింగ్ చేయడం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు మేమైతే ఒక 2 అయితే స్టిరప్స్ అయితే తయారు చేస్తున్నాము. మిగతా వాళ్ళైతే మేము తయారు చేసిన స్టిరప్స్ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా. మనం పిల్లర్కి ఎల్ అయితే బెండ్ చేయాలి. రాడ్ పుట్టింగ్ నిలబెట్టడానికి అయితే అడుగున్నర వేసి బెండ్ చేయాలి. బెండ్ చేశాక స్టిరప్స్ ఎక్కించి మనం బార్ బెండింగ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, జాలీలు వేయడానికి అయితే 10 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎల్ కొట్టాలన్నమాట. ఈ జాలీ సైజ్ వచ్చేమో 4కి 4 అడుగులు అనమాట. ఎటు చూసినా 4 అడుగులు అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ జాలీకి మేము కట్టే విధానం అయితే ఒక రాడ్కి రాడ్ గ్యాప్ అయితే 6 ఇంచుల గ్యాప్ మీద అయితే కడుతున్నాము. 10 mm అయితే యూజ్ చేయడం జరిగింది ఈ విధంగా. అలాగే ఈ జాలీకి ఒక 6 ఇంచులు అయితే మేము బెండ్ చేయడం జరిగింది. ఈ 6 ఇంచులు బెండ్ చేయడం ఎందుకంటే ఆ బెండ్ ఎంత అయితే బెండ్ చేస్తామో అంత మందం మీద అయితే మేము 8 ఇంచులు అయితే మందం కాంక్రీట్ వేస్తున్నాం కదా, అందుకే 6 ఇంచులు అయితే మేము బెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది జాలీ కట్టి ఈ ఎండ వల్ల ఆపడం జరిగింది. బుట్ట అయితే కట్టడం జరిగింది అనమాట. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, 4 కార్నర్లు 16లో, 16కి 16 మధ్యలో 10 mm, తర్వాత ఈ సైడ్ వచ్చేమో 12 mm అయితే వేయడం జరిగింది. మొత్తం 8 బార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. మేమైతే 9 ఇంచులు 9కి 15 ఇంచులు కాలమ్స్ అయితే వేయడం జరుగుతుంది. మొత్తం ఒక పిల్లర్కి 8 రాడ్ అయితే వేయడం అవుతుంది అనమాట. మేమైతే రింగ్ అయితే చూడండి 8 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా బెండ్ చేయడం అయింది. ఎందుకనేసి అంటే ఈ విధంగా బెండ్ చేస్తే కాంక్రీట్ వేసేటప్పుడు అయితే కాంక్రీట్ అయితే బాగా పట్టేస్తుంది అనమాట. అలాగే కాంక్రీట్ని బాగా గ్రిప్ అయితే ఉంటుంది, అలాగే దృఢంగా కూడా ఉంటుంది అనమాట. నాలుగు కార్నర్లకు అయితే 4 16లు వేసి సెంటర్లో వచ్చేమో 12 mm వేసి 16 మధ్యలో 10 mm రాడ్ అయితే వేయడం అవుతుంది అనమాట. చూడండి, బార్ బెండింగ్ స్టిరప్స్ అయితే కడుతున్నారు మన వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పీపీసీ అంటే మెట్లు అయితే వేసి ఈ విధంగా మాల అయితే వేస్తున్నాం అనమాట. ఈ విధంగా లెవెల్ చేసి అప్పుడు దారం కట్టేసి మార్కింగ్ అయితే ఇచ్చి జాలీ వేసుకొని బుట్ట అయితే నిలబెట్టాలి. మెట్లు వేసాక ఈ విధంగా పౌడర్ అయితే వేసి వాటర్ అయితే నున్నగా నింపాలి.
ఫ్రెండ్స్ చూడండి, మేమైతే నిన్న పుట్టింగ్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. 40 మెటల్ అయితే వేసి మాల్ వేసి ఆరిన తర్వాత ఈరోజు అయితే మేము పిల్లర్ రాడ్ అయితే నిలబెట్టడం జరుగుతుందనమాట. ఈ విధంగా 4 మూరలు దారం లాగేసి మనం ఎంత గ్యాప్‌లో, ఎంత వెడల్పులో, ఎంత కావాలో అంత సైజులో దారం మెజర్‌మెంట్ కరెక్ట్‌గా వేశాక ఈ విధంగా అయితే చూడండి మేము దారం వేసి పిల్లర్ రాడ్ అయితే నిలబెట్టడం అయితే జరుగుతుందనమాట. నిలబెట్టాక కాంక్రీట్ అయితే వేయాలి. పుట్టింగ్ వేయడానికైతే ఇసుక కొలుస్తున్నారు మనోళ్ళు. మేమైతే ఒక బస్తా సిమెంట్‌కి 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్ అయితే వేసి పుట్టింగ్ అయితే వేయాలి. చూడండి మొత్తం దారాలు అయితే లాగాం కదా, ఆ దారం నుంచి గొయ్యి వరకు అయితే తూకుతో మేమైతే మెజర్మెంట్ చేసి ఇప్పుడు పుట్టింగ్ అయితే వేయాలన్నమాట జాలి వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, మనోళ్ళు అయితే జడ్డీలు వేసి ఇసుక అయితే మోస్తున్నారనమాట. ఒకేసారి 5 గంపలు అయితే ఇసుక తేవడం అయితే అవుతుంది. మనోళ్ళు అయితే బాగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇసుక కొలిస్తే త్వరగా అయితే వర్క్ అవుద్ది అనమాట. చూడండి ఈ విధంగా దారాలు అయితే 4 మూలలు అయితే దారం కట్టేసి తూకంతోనైతే మార్కింగ్ అయితే ఇవ్వాలి. తూకంతో ఎందుకనేసి అంటే దారం అయితే మనం హైట్లో ఉంది. ఈ పిల్లర్ గొయ్యి అనేది బాగా 3-4 అడుగులు లోతు అయితే ఉందన్నమాట. ఈ లోతు లోపల అయితే మనం టేప్ లాగి మెజర్మెంట్ చేయడానికి అయితే అవ్వదు. సో దారం అయితే కరెక్ట్గా ఐమూల అన్నీ సెట్ చేశాక కన్ఫర్మ్ చేసిన తర్వాత తూకంతో అయితే ఈ విధంగా దారం నుంచి కింద తూకం అయితే వేయాలి. తూకం వేసి అచ్చుకొట్టాలి మాల్ కింద అయితే. ఆ మాల్ కింద అచ్చుకొట్టేసి చూడండి రైట్ యాంగిల్తో అయితే మెజర్మెంట్ చేయాలి. మనం ఏ సైజు కాలమ్స్ అయితే వేయాలనుకుంటున్నామో అదే సైజు అయితే మనం కింద మెజర్మెంట్ వేసుకొని ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మార్కింగ్ అయ్యాక జాలి అయితే పెట్టి దాని మీద అప్పుడు మనం కాలమ్స్ వేసే పిల్లర్ రాడ్ అయితే ఏదైతే బుట్ట తయారైందో ఆ బుట్ట అనేది నిలబెట్టేసి అప్పుడు మనం బిగించాలి. ఇప్పుడు చూడండి మార్కింగ్లో కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్లో చూడండి చుట్టూ ఇంచున్నర అయితే గ్యాప్ అయితే ఉందన్నమాట. ఈ ఇంచున్నర గ్యాప్ అనేది కాంక్రీట్ అయితే పట్టే విధంగా మనం చూసుకోవాలి రింగ్ తయారు చేసేటప్పుడు. కొంతమంది ఏం చేస్తారంటే 9 ఇంచుల కాలంకి 7 ఇంచుల రింగ్ అయితే తయారు చేస్తారు. ఆ విధంగా చేసినట్లయితే 2 ఇంచులే తేడా ఉందన్నమాట. ఇంచు మాల్ అయితే తింటుంది. అలా చేసినట్లయితే చాలదనమాట. మినిమం ఇంచున్నర అయితే కాంక్రీట్ పట్టాలి. ఇంచు పట్టేటట్టు చూసుకుంటే ఒక్కొక్క దగ్గర అయితే 0 వచ్చేస్తుంది. రాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పిల్లర్ అనేది పగిలిపోవడం, పుచ్చిపోవడము, కన్నాలు కనపడడం అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా కరెక్ట్గా మనం రింగ్ అయితే ఇంచున్నర మాల్ పట్టేట అయితే తయారు చేయాలి. మేమైతే 9 ఇంచుల కాలంకి 6 ఇంచులు రింగ్ సైజు, 15 ఇంచుల కాలమ్స్కి 12 ఇంచులు రింగ్ సైజ్ అనమాట. ఇప్పుడు మేము ఈ రింగ్ సైజ్ వచ్చేమో 6కి 12 ఇంచులు సైజ్ అనమాట. ఈ రింగ్ మేము తయారు చేసాము. ఈ విధంగా చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మాల్ పట్టేస్తుంది. మార్కింగ్ వర్క్ మొత్తం కంప్లీట్గా వర్క్ అయిన తర్వాత మేమైతే ఏదైతే మేము పిల్లర్కి బుట్ట తయారు చేయడం జరిగిందో ఆ బుట్ట అయితే జాలి వేసి మేమైతే బెండింగ్ వేతో టైట్ చేసి కరెక్ట్గా మేము కాలం సైజుకి నిలబెట్టిన తర్వాత కాంక్రీట్ అయితే వేయడం అవుతుంది అనమాట. పుట్టింగ్ మేము ఈ పుట్టింగ్ సైజ్ వచ్చేమో 4 అడుగులు, తర్వాత దాని మందం వచ్చేమో 8 ఇంచులు అయితే మేము మందం అయితే వేయడం అవుతుంది అనమాట. కాంక్రీట్ చూడండి మేము సెక్ వేసాం కదా, ఈ సెక్ సైజ్ వచ్చేమో 8 ఇంచుల హైట్ అయితే ఉందన్నమాట. 8 ఇంచుల హైట్ వేసి అప్పుడు దానిపై మళ్ళీ స్టార్టర్స్ వేయడానికి అయితే మళ్ళీ మార్కింగ్ అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా వేయడం అవుతుంది. ఒక బస్తా సిమెంట్, 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్క ఒక బస్తాకి వేయడం అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పుట్టింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సెక్కలు అయితే చుట్టూ సెంటరింగ్ వేసి ఈ విధంగా అయితే కాంక్రీట్ వేయాలన్నమాట. మేమైతే ఈ పుట్టింగ్ సైజు 8 ఇంచుల మందం అయితే వేయడం జరిగింది. వెడల్పు వచ్చేమో ఈ పుట్టింగ్ సైజు టోటల్ 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు అనమాట. 4 అడుగులు. ఈ విధంగా చూడండి చెక్క 8 ఇంచుల మందం ఉంది. ఆ 8 ఇంచులు ఫుల్గా అయితే మేము వేయడం అయితే అవుతుంది అనమాట. ఈ వెల్త్కి అయితే వరకు ఇంత అయితే అయిందనమాట. మొత్తం 16 పిల్లర్లు అయితే రాడ్ అయితే నిలబెట్టడం జరిగిందనమాట. నిలబెట్టేసి మొత్తం వెంటనే కాంక్రీట్ అయితే పుట్టింగ్ వేయడం అయితే జరిగిందనమాట. పుట్టింగ్కి కాంక్రీట్ వేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఈ విధంగా మళ్ళీ దారాలతో చూడండి చుట్టూ దారాలు 4 మూరలు కట్టేసి ఈ విధంగా అయితే తూకంతోనైతే మార్కింగ్ చేయాలి. ఈ విధంగా తూకంతో మార్కింగ్ అయిన తర్వాత కాలం బాక్స్ వేయడానికి అయితే స్టార్టర్స్ అయితే ఏ విధంగా బిగించాలో ఇప్పుడు మీకు చూడొచ్చు. స్టార్టర్స్ ఏ విధంగా వేస్తున్నాము, అలాగే కాలం బాక్స్ అయితే ఏ విధంగా బిగిస్తున్నాము మీకు వీడియో అయితే కంటిన్యూగా చూస్తే మీకే అర్థమైతే అవుద్ది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఫౌండేషన్ వేయడానికి అయితే లెవెల్ 2 అయితే చూస్తున్నాము. ఈ విధంగా లెవెల్ 2 చూసి పిల్లర్స్ అయితే వేయాలన్నమాట ఫౌండేషన్ లెవెల్లో. మేమైతే గుర్తుగా మనం ఎంత కావాలి కాంక్రీట్ అంత హైట్ లో దారం అయితే ఈ విధంగా కట్టాలి. ఈ హైట్ లో మేము పిల్లర్స్ అయితే వేయాలన్నమాట. పిల్లర్స్ అయితే ఈ హైట్ లో ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ కి ఒక 12 ఇంచుల బీమ్ అయితే వేయాలి. ఈ వెల్త్కి అయితే నిన్న పుట్టింగ్ చేస్తాం కదా, ఈ వెల్త్కి అయితే కాలమ్స్ అయితే వేయడం అవుతుంది అనమాట. ఫౌండేషన్ లెవెల్లో కాలమ్స్ అయితే వేయడం అవుతుంది. ఇందాక మీకు లెవెల్ పైప్ అయితే చూసాం కదా, లెవెల్ 2 అవి చూసిన తర్వాత అయితే బాక్స్ అయితే నిలబెడుతున్నాము. స్టార్టర్స్ వేసి స్టార్టర్స్ చూడండి ఈ విధంగా స్టార్టర్స్ అయితే వేసి కాలమ్స్ అయితే నిలబెట్టాలన్నమాట. 9 ఇంచులకి 15 ఇంచుల కాలం అయితే వేయడం అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం 16 పిల్లర్స్ అయితే వేయడం అవుతుంది ఫ్రంట్ కలిపి. ఈ విధంగా స్టార్టర్ అనేది వేసుకుంటే బాక్సులు నిలబెట్టేటప్పుడు అయితే ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. రాడ్ మధ్యలో సెంటర్లో వచ్చేటట్టు అయితే ముందుగా మార్కింగ్ అయితే ఉండాలి. ఈ విధంగా వేసి బాక్స్ అయితే నిలబెట్టాలి. ఈ విధంగా వేసినట్లయితే బాక్స్ ఎటు అటు కదలదు అనమాట. ఏ విధంగా స్టార్టర్ వేస్తామో అదే సైజ్ మీద అయితే కాలమ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మేమైతే ఈ వెల్త్కే కాలమ్స్ అయితే నిలబెట్టడం అవుతుంది కదా, అందుకే పవర్ అయితే ఈ విధంగా ఆరబెట్టి స్టార్టర్స్ అయితే తీయాలి. ఇదిగోండి ఇంకోటి చూడండి, ఆ విధంగా ఫిట్ చేసుకొని దానిపై నల్లమాల అనేది పోసి అప్పుడు కాంక్రీట్ అయితే వేయాలి. జాయింట్ గట్టిగా పట్టేలాగా నల్లమాల అనేది వేయాలి. కొంచెం చూడండి, నల్లమాల అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసినట్లయితే పుట్టింగ్కి కాలం కాంక్రీట్ వేసేటప్పుడు జాయింట్ అయితే గట్టి పడుతుంది అనమాట. దాంట్లో లోపల నీరు కొద్దిగా వేసారా. కాలం బాక్స్ అయితే మొత్తం నిలబెట్టామన్నమాట. తూకు వేసుకొని కాంక్రీట్ వేయాలి. కాంక్రీట్ వేసాక ఈ బాక్స్ లోపలికి అయితే ఖచ్చితంగా వైర్ బేటర్ అయితే వాడాలి. వైర్ బేటర్ వాడినట్లయితే బాగా కాంక్రీట్ అయితే సెట్ అయితే అవుతుంది అనమాట. ఫినిషింగ్ నీట్గా వస్తుంది, నున్నగా వస్తుంది అనమాట. అవి వైర్ బేటర్ వాడకపోతే కన్నాలు అయితే కనబడుతూ ఉంటుంది, గజాలు కనబడుతూ ఉంటుంది అనమాట. అందుకే వైర్ బేటర్ అయితే ఖచ్చితంగా వాడాలి. చూడండి, మేమైతే ఫౌండేషన్ లెవెల్లో అయితే ఈరోజు కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. చూడండి, మీరు కనిపిస్తుంది కదా, కాంక్రీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా కాలమ్స్ అయితే వచ్చింది అనమాట. చూడండి, వైర్ బ్రేటర్ పెట్టడం వల్ల అంత నీట్గా అయితే వచ్చింది, పర్ఫెక్ట్గా. ఎటు కన్నాలు అయితే ఏం లేవన్నమాట. వైర్ బ్రేటర్ వాడకపోతే మీకు శాంపుల్గా మేము వైర్ బ్రేటర్ ఒక బాక్స్ అయితే వాడలేదు, మీకు శాంపుల్గా అయితే చూపిస్తాను. చూడండి, నేను చూపిస్తాను వైర్ బ్రేటర్ వాడకపోయింది, వాడింది ఏ విధంగా ఉంది. ఇప్పుడు మేము ఇది వైర్ బ్రేటర్ వాడడం అయితే అయిందనమాట. ఇది ఒకటి వాడాము. ఇది ఫౌండేషన్ లెవెల్ అనమాట. దీని నుంచి ప్లింట్ బీము 12 ఇంచుల బీమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్లో తీసేసి చూడండి, అవతల పక్క అయితే బాక్సులు బిగించడం అయితే జరుగుతుంది. ఆ బాక్సులు బిగించాక కాంక్రీట్ అయితే వేయాలి. వైర్ బేటర్ అయితే ఖచ్చితంగా పిన్ వాడాలి ఫ్రెండ్స్. ఆ విధంగా వాడినట్లయితే పిల్లర్ అనేది బాగా టైట్గా అయితే అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మేము వైర్ బేటర్ వాడకపోయిన పిల్లర్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. ఈ పిల్లర్ అయితే మేము వైర్ బేటర్ అయితే వాడలేదు అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వైర్ బేటర్ అయితే వాడండి. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది వైర్ బేటర్ వాడింది. చూడండి, తేడా ఏ విధంగా ఉంది, 2 పిల్లర్ల తేడా ఏ విధంగా ఉంది మీరే గమనించండి. ఇదిగోండి, ఈ విధంగా వైర్ బేటర్ వాడకపోతే పెచ్చులు కన్నాలు గజాలు అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు శాంపుల్గా అయితే ఒక పిల్లర్ అయితే మీకు డమ్మీగా మేము వైర్ బేటర్ అయితే వేయకుండా చూపించడానికే మేమైతే వేయలేదు. ఇప్పుడు దీనికైతే పురమాలు అయితే కొట్టి మేము లెవెల్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లింట్ బీమ్ లెవెల్కి అయితే మేము పిల్లర్స్ అయితే వేయడం జరిగింది కదా. ఇప్పుడు ఫౌండేషన్ వర్క్ అయితే ఉంది. ఆ ఫౌండేషన్ వర్క్కి ఇంకో వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీంతో వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందిద్ది అనమాట. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.